హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఎల్ఐసి వాళ్ళకు బిఎల్ఐసి వాళ్ళకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏందో ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజర్ ఉంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ ట్యాబ్ అయితే ఓపెన్ చేద్దాం. మీరు సర్చ్ బార్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్గానే రావడం జరుగుతుంది BRAOU ఆన్లైన్ అని. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్, తర్వాత అడ్మిషన్ నోటిఫికేషన్స్, తర్వాత స్టూడెంట్కి క్లిక్స్ అని వస్తుంది. ఇక్కడ మనం ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో మనకు కావాల్సినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చాలామంది MLIC వాళ్ళు కానీ BLSI వాళ్ళు కూడా అడుగుతున్నారు అనమాట, సెకండ్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుందని. మనకైతే ఇక్కడ ప్రాక్టికల్ షెడ్యూల్ అయితే రావడం జరిగిందనమాట. MLICకి BLICకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వస్తుంది అనమాట. వచ్చిన వెంటనే నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు MLIC అదేవిధంగా BLIC ప్రాక్టికల్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మార్క్ చేస్తుంది. ఇక్కడనేమో మనకు MLIC ప్రాక్టికల్ షెడ్యూల్ 2023-24 బ్యాచ్ వాళ్ళకు. అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇది BLIC సెకండ్ సెమిస్టర్ సంబంధించి 23-24 బ్యాచెస్ వాళ్ళకన్నమాట ప్రాక్టికల్ షెడ్యూల్. ఇప్పుడు నేను ఫస్ట్ MLIC చూపిస్తాను, తర్వాత BLIC చూపిస్తాను. ఇక్కడ MLIC ప్రాక్టికల్ షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట PDF. చూడండి, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ MLIC 2023 బ్యాచెస్ 23-24 బ్యాచెస్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ మీ స్టడీ సెంటర్ ఏదైతే అక్కడ ఆ కాలం దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ హాల్ టికెట్ నెంబర్ మధ్యలో డిస్టెన్స్ చూసుకొని ఏ డేట్ రోజు అయితే మనకు ఉన్నదని చూసుకోండి. ఇక్కడ మనకు తిరుపతి లోపల ఒక బ్యాచ్ ఉందన్నమాట. December 5కి కండక్ట్ చేస్తున్నారు. 10:30 నుంచి 1 PM 19 క్యాండిడేట్స్ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నంలో కూడా 2 బ్యాచెస్ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏ హాల్ టికెట్ల మధ్యలో ఎవరు ఉన్నారో మీరు జాగ్రత్తగా చూసుకొని మీ టైం మీ డేట్ అన్ని చూసుకొని ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ రాయడానికి ట్రై చేయండి అనమాట. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ కాండి. ఇక్కడ మనకు వరంగల్ ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోండి. వరంగల్, హైదరాబాద్ మెయిన్ క్యాంపస్ అనమాట. ఇట్లా ఉన్నాయి, మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి, మనకు December 5కి అయితే స్టార్ట్ చేస్తున్నారు. 10:30 నుంచి 1 PM వరకు. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క విధంగా టైం ఉందన్నమాట. A1 బ్యాచ్, A2 బ్యాచ్, B1 బ్యాచ్, B2 బ్యాచ్, C1 బ్యాచ్, C2 అని ఇట్లా హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. ఒక్కొక్క బ్యాచ్లో 50 మెంబర్స్ని తీసుకున్నారని ఇక్కడ అయితే ఉంది అనమాట. ఇట్లా ఎవరైనా సరే ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళైనా రెగ్యులర్ బ్యాచెస్ వాళ్ళైనా ఇక్కడ ఇచ్చారనమాట. ఓల్డ్ బ్యాచెస్ కూడా ఉన్నారనమాట. ఈ హాల్ టికెట్ నెంబర్స్ అయితే మీరు చూసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా, అందులో ఉంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అని చూసుకోండి అనమాట. ఇక్కడ ఇచ్చారు, ఓల్డ్ బ్యాచెస్ కూడా ఇచ్చారనమాట. ఓల్డ్ బ్యాచెస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. బట్ ఖచ్చితంగా అందరూ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏ బ్యాచ్ వాళ్ళు వెళ్ళాలి, ఎట్లా అయిందనేది. ఇది చూసి ఈ PDFని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. MLIC PDF కానీ ప్రాక్టికల్ది, అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ది BLIC అది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మనం BLIC లింక్ గురించి చూద్దాం. అంటే BLIC సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ షెడ్యూల్ గురించి అయితే చూద్దాం. చూడండి, ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే BLIC సెకండ్ సెమిస్టర్ 2023-24 బ్యాచెస్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క బ్యాచ్కి ఇంతమంది డివైడ్ చేస్తారు. అక్కడ ఏ డేట్ నుంచి అంటే ఇది December 17 నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ ఇది తిరుపతి స్టడీ సెంటర్కి సంబంధించి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనమాట. ఇది ఎవరెవరు రావాలి, ఆ రోజు ఎవరెవరు రావాలి, ఏ టైంకి రావాలి అనేది PDFలో మనకు వివరంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోండి. మీరు ఏ స్టడీ సెంటర్ అయితే ఆ స్టడీ సెంటర్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ కండి, లేకపోతే మీరు ఫెయిల్ అవుతారు. కాబట్టి చూడండి, PDFని క్లారిటీగా చూడండి. నేను అయితే స్పీడ్ స్క్రోల్ చేస్తాను కానీ ఇట్లా ఉంటారనమాట. మీరు ఇట్లా చూసుకోండి. మీరు ఎప్పుడైతే ఈ PDFని చూసుకొని జాగ్రత్తగా టైంకి వెళ్తారో అప్పుడే మీరు ఎగ్జామ్స్ రాయగలుగుతారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ఛానల్లో అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అయితే వాళ్ళకు షేర్ చేసేయండి. ఎవరన్నా తెలియని వాళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. అందరికీ ఇన్ఫర్మేషన్ తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.